సరే మళ్ళీ చేస్తా సార్ వచ్చింది మళ్ళీ చేస్తా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ టైగర్ సర్వోత్తమ రెడ్డి గారి నాయకత్వం సర్పంచ్ సాబ్ ముందరికి రా. శివంల మండలం నుంచి మొగల్గూడెం గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ఇక్కడ జరుగుతున్నటువంటి నాయకత్వం సర్వోత్తమ రెడ్డి గారి అన్నగారి నాయకత్వం అందరికీ కూడా ఇలా చేస్తున్నటువంటి పనులైతేంది జరిగినటువంటి మార్పులైతేంది ఇలా వచ్చినటువంటి ఈ మధ్య వచ్చినటువంటి మార్పులను కూడా అందరూ చూసి ఇది మంచిగా ఉన్నది మంచి పరిణామాలతో పోతున్నదన్న ఒక ఉద్దేశంతో అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఇప్పుడు ఉన్న పరిణామాలు బాగున్నాయి మంచిగా ఉన్నాయి. కాంగ్రెస్ కూడా చేసే పనులు కూడా చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చెప్పిన సన్నబియ్యం అయితేంది 2 యూనిట్లు అయితేంది ఇవన్నీ కార్యక్రమాలు కూడా వాళ్ళకు ఓకే ఈ అంగీకారంతో ఈరోజు వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా సర్వోత్తమ గారి నాయకత్వంలో పార్టీగా జాయిన్ అవుతారు. ఈరోజు శివేముల మండలం గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ గారు అయితేంది కృష్ణ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ రాజు గారు, దాంతో పాటు 3 వార్డు మెంబర్లు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ ఇండిపెండెంట్గా గెలిచినారు. మన ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరూ కూడా పార్టీ మీద విశ్వాసంతో, నాయకత్వం మీద విశ్వాసంతో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వాళ్ళు తెలుసుకొని మా గ్రామం కూడా అభివృద్ధి పదంలో నడవాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమనే ఆలోచనతో ఈరోజు జరుగుతున్న పథకాలు ఇందాక మా శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు సన్న బియ్యం కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇందిరా మిల్లులు కావచ్చు. ఏది చేసినా ఈ ప్రాంతంలో బీదల కోసం, మరీ ముఖ్యంగా ఎస్టీ సామాజిక వర్గం కోసం నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎస్టీలను ఆ రోజు లంబాడాలను ఎస్టీగా గుర్తించి శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారికి ఆ గుర్తింపు ఇస్తే ఈరోజు ఎంతోమంది లంబాడ పిల్లలు బ్యాంకులలో, గవర్నమెంట్ ఆఫీసులలో ఎక్కడ చూసినా కానీ చదువుకొని రిజర్వేషన్ని ఉపయోగించుకొని వాళ్ళు చక్కగా చదువుకోవడమే కాదు మంచి మంచి ఉద్యోగాలలో కూడా వాళ్ళు ఈరోజు స్థిరపడ్డారంటే కాంగ్రెస్ పార్టీ దానికి కారణం. ఈరోజు తండాలలో ఎక్కడ చూసినా మంచి స్లాబ్ ఇల్లులు అవుతున్నాయి. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి తండాన్ని కూడా ప్రయారిటీ బేసిస్లో ఆ రోజు నాన్నగారు స్వర్గీయ దామోదరి గారు మొన్న 3000 యూనిట్లు పెట్టించినప్పుడు కూడా ప్రతి తండాన్ని కూడా ప్రయారిటీ తీసుకొని పెట్టడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలు చూసి తర్వాత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, అవతల దిక్కు పార్టీలకు అడ్రస్ లేకుండా పోయిందని చెప్పి గ్రహించి ఇండిపెండెంట్గా ఉన్న కృష్ణ లాంటి సర్పంచులు, ఒక యువకుడు, నేను కూడా చేసే కార్యక్రమాలను చూసి ఆయన కూడా నాతో మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి నాయకత్వంలో మేమందరం కలిసికట్టుగా పనిచేసి సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ఇక్కడ మున్సిపాలిటీతో పాటు గ్రామీణ ప్రాంతాలను కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పి నాతో మాట్లాడిన తర్వాత వాళ్ళకు నమ్మకం కలిగిన తర్వాత మొన్న
మా పార్టీ నుంచి పోటీ చేసిన మద్దతు ఇచ్చిన అనిత గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా మొత్తం కూర్చోబెట్టి గ్రామంలో అందరితోటి మాట్లాడుకొని, ఎందుకంటే పాత కొత్త అని లేకుండా ఉండాలి. కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళకు తగిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని నమ్మకం వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చినారు. చాలా సంతోషం. అదేవిధంగా పక్కనే మనకున్న మన చందుపట్ల బండమీ చందుపట్ల గ్రామానికి చెందిన మా శేఖర్ రెడ్డి గారు అక్కడ సర్పంచ్ ఉన్నారు. వారితో పాటు బలమైన నాయకత్వం ఉంది మాకు చుట్టుపక్కల మండలంలో కూడా. ఈరోజు మన వీరన్న నాయక్ గారు ఇంతకుముందు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసే శివంలకు వారు ఈరోజు జిల్లా బాడీలో వైస్ ప్రెసిడెంట్గా కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఇదే విధంగా గ్రామంలో అదేవిధంగా మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీని సుస్థిరపరుస్తాం. ఉన్న సీనియర్ నాయకులందరినీ కూడా రేపు రాబోయే రోజుల్లో మండల కమిటీలో సముచితమైన స్థానం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు పార్టీలో చేరిన వీరందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ వారికి తగిన గౌరవం ఇస్తూ గ్రామానికి సంబంధించిన అన్ని అభివృద్ధి పనుల్లో కూడా నా భాగంగా నేను ఎంత సహకారం అందించాలో వారికి సహకారం అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ వారికి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం. ధన్యవాదాలు.